నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. నకిలీ మద్యం స్కామ్ కు సంబంధించి వైసీపీ నేత జోగి రమేష్ గారు అరెస్ట్ అయి బెయిల్ మీద బయట ఉంది, అందరికీ తెలిసిందే. అయితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చేసరికి జోగి రమేష్ గారు ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, నకిలీ మద్యం స్కామ్ కు సంబంధించి జోగి రమేష్ గారు గతంలో మనం చూసాము. కనకదుర్గం, విజయవాడ కనకదుర్గం గుడికి వెళ్ళి కూడా ప్రామిస్ చేశారు. అవును. మేము ఏ తప్పు చేయలేదని. కానీ తప్పు చేసి మళ్ళీ జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఇంకా అసలు లోతైన విచారణ జరిగే కొద్దీ అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ వెలుగులోకి వచ్చే నేపథ్యంలో జోగి రమేష్ గారు పాత్ర ఉందని తెలిసేలకి ఎక్కడ తప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇక్కడ జోగి రమేష్ అనగానే ఫస్ట్ ఎవరికైనా ఏం గుర్తొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి డైలాగ్ గుర్తొస్తుంది. ఏంటంటే, జోగి నా మనసు దోచేసావని. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు దోచేశాడు అంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే కరకట్ట మీద ఉందో ఉండవల్లి నివాసం, ఆ ఇంటి మీద దాదాపుగా 400 కార్లతో జనాలతో వచ్చేసి దొమ్మికి పాల్పడ్డాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అతి ఇష్టమైన పాత్ర పోషించావు, నాకు ఇష్టమైన పని చేసావు కాబట్టి నీకు మంత్రి పదవి అని చెప్పి ఇచ్చేశాడు. అట్లాంటి వ్యక్తి జోగి రమేష్. ఇది ఇలా ఉండగా మనం నకిలీ మద్యం కుంభకోణం చూసాం, మద్యం కుంభకోణం. మరి మద్యం కుంభకోణం తర్వాత అసలు ఆ మద్యం తయారీకి కూటమి ప్రభుత్వమే అసలు పాత్రదారులు అని చెప్పే ప్రయత్నం చేయటానికి వాళ్ళు ఈ కల్తీ మద్యం తయారు చేసి ములకల చెరువులో మరి ఎవరైతే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, మరి అతని సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, తర్వాత ఈ A1 A2 వీళ్ళిద్దరు నాకు తెలిసి 17, 18 వరకు ఉన్నట్లున్నారు. వాళ్ళల్లో ఈ జోగి రమేష్, రాము ఆ మద్యం తయారు చేయటం, దానికి ఆ బాటిల్స్ కానీ, లేబుల్స్ కానీ, క్యాప్స్ కానీ అన్ని కూడా విడివిడిగా వేరొకరి ద్వారా వాటిని తీసుకొచ్చారు. అక్కడ మద్యం తయారు చేస్తున్నారు, తరలిస్తున్నారు. మరి ఎవరు చేయించారు అంటే అద్దేపల్లి జనార్దన్ రావు A1 చెప్పిన విషయం జోగి రమేష్ చేయమంటే చేశాను. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ డబ్బు ఆశ చూపించాడు జోగి రమేష్. 3 కోట్ల రూపాయలు ఇస్తాను, ఆఫ్రికా వెళ్ళి డిస్టరీస్ పెట్టుకో అని చెప్పాడు. ఈ లోపుగా నేను ఏ టైం వరకు ఇక్కడ చేయమంటానో ఆ టైం వరకు ఇది కొనసాగిస్తే చాలు అని ఒక డీల్ అయితే మాట్లాడుకున్నారు. అంటే జోగి రమేష్ ప్లాన్ అనమాట. నువ్వు ఈ టైం వరకు తయారు చేస్తూ ఉంటే టీడీపీకి సంబంధించిన ఆ రోజు చెప్పుకున్నాం జయరాం రెడ్డి ఎవరో ఉన్నారు వ్యక్తి, జయచంద్రారెడ్డి, అతన్ని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్లు చూసుకోవటం అతని ద్వారానే జరిగింది. దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర, కూటమి ప్రభుత్వం పాత్ర ఉండే విధంగా ఒక ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు ఒక స్కెచ్ చేశారు. కానీ అది బెడిసి కొట్టింది, తిప్పి కొట్టింది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్న చందంగా జోగి రమేష్ తీసుకున్న, ఎవరి కోసం తీసిన గోయిలో తానే పడ్డాడు. అవును, మరి అంతే కదా. ఈ రోజున ఎవరిని బ్లేమ్ చేద్దామని చెప్పి అక్కడ చూశాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ చేయాలని చూశాడు. కానీ అద్దేపల్లి జనార్దన్ రావు తను కలిసిన ఫోటోలు, మరి వాళ్ళు ఫోన్ మాట్లాడుకున్న డేటా, అదే విధంగా తన ఏదైతే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి అన్ని కూడా బట్టబయలైపోయినాయి. అడిగిన తర్వాత అసలు ఇవన్నీ జరుగుతున్నప్పుడే జోగి రమేష్ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోయాడు ఇష్టానుసారంగా. అసలు ఏం మాట్లాడాడు, ఏ విధంగా, రండి దమ్ముంటే ఎవరైనా సరే ప్రమాణం చేయడానికి నేనున్నాను ఇక్కడ, నేను వచ్చేస్తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికని బైబుల్ ని అనుసరించే జోగి రమేష్, క్రిస్టియన్ పద్ధతిలో ఉండే జోగి రమేష్ ఏ ఉద్దేశంతో మన అమ్మవారి గుడికి వచ్చి మరి ఏ విధంగా అమ్మవారి ముందు ప్రమాణం చేస్తానన్నాడు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ మతాల యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, నీకు గౌరవం లేకుండా, భక్తి లేకుండా, నువ్వు ఒక హిందువుగా కాకుండా ఉండి మరి ఆ రోజున వచ్చావంటే నిన్నేం చెయ్యాలి? అదొక తప్పు. మళ్ళీ అక్కడ మనం చూసాం, ఆ ఇల్లు మీద ఏదో తనకు తానే పెట్రోల్ బాంబులు వేసుకొని ధ్వంసం చేసేసుకుని, ఆ ఇంటి మీదకి ఇంకేముంది చంపేయడానికి వచ్చారు, నా ఇల్లు తగలబెట్టడానికి వచ్చారు అన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్టార్ హ్యాంగ్ చేస్తుంది. అంటే వాళ్ళు క్రిస్మస్ అప్పుడు గుర్తుగా పెట్టుకునే స్టార్ అనమాట. మరి ఇవన్నీ చూసిన తర్వాత జోగి రమేష్ ఎవరు, ఒక క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్న వ్యక్తి అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఏం చేశాడు, ఈ అద్దేపల్లి జనార్దన్ రావు కొత్తగా ఒక స్టేట్మెంట్ ఏదైతే తనకి ఇంట్రాగేషన్ లో వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే, నేను జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, జోగి రాము వాళ్ళ ఇంటికి వెళ్ళానని. ఆ ఆధారాలతోటి వాళ్ళ ఇంట్లో ఉన్న CCTV ఫుటేజెస్ వీళ్ళు తెచ్చారు. తెచ్చి అక్కడ ఫోరెన్సిక్ కి పంపించారు. తీరా ఈ రోజున ఫోరెన్సిక్ వాటిని ఏమున్నాయి అని చెప్పి తీయటానికి చూస్తే నిర్ధారణకి ఏమీ లేదు. అసలు దాంట్లో డేటా అంతా డిలీట్ చేశాడు జోగి రమేష్. అసలు ఆ డెస్క్ టాప్ ఏదైతే ఉండిద్దో అదే లేకుండా చేశాడు ఈ రాము. అంటే ఇవన్నీ కూడా ఎలాంటి
ఆలోచన అంటే వాళ్ళది. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు అసలు విషయాలు చెప్పేస్తాడు. అవును. దీంట్లో అసలు నిజాలు బయటపడితే జోగి రమేష్ కి, రాముకి, అద్దేపల్లి జనార్దన్ రావుకి సంబంధాలు ఉన్నాయి అనే విషయం బయటపడిద్ది. మన ఇంటికి వచ్చాడని తెలిసిపోయిద్ది. ఆ విషయం బయటపడకుండా ఉండాలంటే ఆధారాలు లేకుండా చేస్తే సరిపోతుంది. మరి ఇంకా 2 నెలల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి వివరణతోటి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది సిట్టు. అప్పుడు నిజాలు ఏంటి అంటే, నిందితుడిగా ఉండి నువ్వు ఒక దోషివి ఈ రోజున జోగి రమేష్ రాము. మరి దోషులు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కొన్ని పూచీకత్తులు ఉంటాయి. ఇదిగో ఇన్ని లక్షల రూపాయల డబ్బు, ఇంత 2-3 దాని మీద సాక్షి సంతకాలు, మేము వీళ్ళకి హామీ అని చెప్పి ఇస్తారు. మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ విధంగా మాట్లాడారు, ఈ రోజున ఆధారాలు కూడా వీళ్ళు లేకుండా చేసినందుకు కేసులు, దాని మీద కొత్త కేసు నమోదు చేయాలి. అవును. మరి ఈసారి నిజంగా అతను అరెస్ట్ అయ్యేది ఉంది అని గట్టిగా వినిపిస్తుంది కాబట్టి అరెస్ట్ అయితే మరి నాన్ బెయిలబుల్, ఇంకా బెయిల్ పెట్టుకోవటం, బయటకు రావటం ఏమీ లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలనేది ఈ రోజున అందరూ కోరుకుంటున్న విషయం. ఇప్పుడు జోగి రమేష్ గారి బ్రదర్స్ ఇద్దరు ఉంటారా, దాని వెనక ఇంకెవరైనా ఉన్నారా మేడం? ఖచ్చితంగా వస్తాయి. కొత్త విషయాలు వచ్చేది వాస్తవం. ఎవరిని వీళ్ళు బలి చేశారనేది వాస్తవాలు బయటకు వస్తాయి. ఒకటా రెండా, వీళ్ళు ఇప్పుడు మద్యం కుంభకోణం చేస్తుంటేనే మనము ఏవనగా ఉన్న రాజకేశ్వరరెడ్డి దగ్గర నుండి ఈ ఎవరి బోనేటి చాణక్య, ఎవరి అవినాష్ గౌడ్ అని చెప్పేసి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రణయ్ ప్రకాష్ అని, ఈశ్వర్ అని, ఇంకొకరు ముప్పిడి అవినాష్ రెడ్డి అని, అనిరుద్ధ్ రెడ్డి అని, ఇంకా బోలెడంత మంది ఉన్నారు. దాదాపుగా 100 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ దానిలో ఇప్పటి వరకు చూస్తే. అదే విధంగా ఈ కల్తీ మధ్యంలో కూడా మరి ఎందుకు ఈ 3 కోట్ల రూపాయల అతనికి ఆశ చూపించాడు, మరి ఈ అద్దేపల్లి ఈ జనార్దన్ రావు మరి ఇంకా ఏ విషయాలు బయట పెట్టబోతున్నాడు. ఈ రోజున వీళ్ళ గూగుల్ టేక్అవుట్ కూడా బయటకు తీయాలి. ఏ టైం ఎవరెక్కడున్నారని, సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే ఏమైంది, ఆ ఫుటేజెస్ తో ఈ రోజున సంబంధమే లేదు. వీళ్ళ గూగుల్ మ్యాప్ పట్టుకొని వీళ్ళ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరు ఏ టైం ఎక్కడున్నారు అనేది బయటకు తీసినా కూడా వీళ్ళ చీకటి బండారం బయటపడుతుంది. అరెస్ట్ అవటం మాత్రం ఖాయం. మరి ఈ స్కామ్ కు సంబంధించి ఎవరు సూత్రధారి, పాత్రధారి ఎవరంటే? అయితే జోగి రమేష్, రాము వీళ్ళే ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా ఆ మధ్య విచారించారు, వీళ్ళ కొడుకులను కూడా. మరి వాళ్ళ నుంచి ఏ నిజాలు బయటకు వచ్చినాయి అనేది మాత్రం బయటకు రాలేదు. దాంట్లో కూడా ఇంకోసారి విచారణ చేస్తే అసలు విషయాలు కూడా వాళ్ళు చెప్పాలి. మీ ఇంటికి వచ్చిన వ్యక్తులు ఈ డేటా ఎందుకు డిలీట్ చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా. అవును. అంటే వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వాటిని తప్పించుకోవడానికి ఇంకెన్ని తప్పులు చేస్తున్నారు, ఈ విధమైన ధోరణి ఎదుటి వాళ్ళను కూడా వాళ్ళు దోషులు అయ్యుండి వాళ్ళు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు రావటమే కాకుండా ఆ చేసిన తప్పులు ఇంకొకరి మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు చాలా తెలివిగా. అంటే వీళ్ళ తెలివితేటలు ప్రజలు చూసేశారు ఆల్రెడీ. మీరు ఇంకా అతి తెలివితేటలు ప్రదర్శించకండి, మీకు జైళ్లే కరెక్ట్ అనేది ప్రజలు కూడా ఈ రోజు నిర్ధారించారు కాబట్టి వాళ్ళకి 11 ఇచ్చి పక్కన పడేస్తారు. అవును. థ్యాంక్ యూ మేడం. నమస్తే.